ఇక్కడ. ఎందుకంటే మీకు కొత్తగా చూసుకుంది ఏంటంటే ఎప్పుడు మనకు వన్ సైడెడ్ అండి. ఎప్పుడు మన రఘువరన్ బీటెక్ ఇలా చూసుకుంటే మదర్ సన్ ఎమోషన్సే మనం ఎక్కువ బాండింగ్ చూపిస్తాం. ఫాదర్ బాండింగ్ చాలా తక్కువ చూపిస్తామండి. ఓకే. సో ఇది మనకు ఈ కథ ఏంటంటే మోర్ ఆఫ్ ఫాదర్ తాలూకా, అంటే ఒక ఫాదర్ని చిన్నప్పటి నుంచి ఆడే నా హీరో అనుకున్న వాడొద్దు అంటే వాడికి ఏదో చిన్న గొడవలో ఫాదర్ మీద హేట్రేట్ స్టార్ట్ అవుతుంది. నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరు నాకు వద్దు అని అక్కడి నుంచి అంటే బాగా ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మూర్ఖుడు అవుతాడండి. ఇట్స్ నాట్ లైక్ వీడు ఫస్ట్ నుంచి మూర్ఖుడు కదండి. ఓకే. బాగా చదువుకునేవాడు, నానంటే ఇష్టం. ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ నాన్నకే అడుగొచ్చింది. ఇంకా అక్కడి నుంచి నీ మాట నేను వింటాను, నాకు నచ్చినట్టు నేను బతుకుతానని మారుతుంటాడు. దానికి ఫాదర్ కూడా కారణం ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఎత్తుందని కాదండి, ఎత్తుని తప్పని చెప్పలేం మచ్చలు. మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీకు కొత్తగా ఉంటాయండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ప్రపోజ్ చేయడం అనేది చాలా కొత్తగా, అంటే ప్రతి వాళ్ళు చేస్తారండి. బట్ నా మందు సిగరెట్ ఉంది అప్పుడప్పుడు అమ్మాయి దగ్గర కూడా అని ఇతను ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాడు. వీడికి ఏంటంటే నేను తప్పు చేస్తాను, అవును నాకు అలవాట్లు ఉన్నాయి, నువ్వు చెప్పు, నీకు ఓకే అనుకుంటే చెప్పు, రేపు నుంచి ఇన్ని మానేస్తాను. సో ఎంత క్లారిటీ ఇది ఉంటుందండి. వాడికి ఎవరితోటి అబద్ధం చెప్పి అలాని కాదండి, నా క్యారెక్టర్ ఇది, నాకు నచ్చిందంటే ఓకే, లేదంటే వెళ్ళిపో అన్న టైప్ అండి. సో డెఫినెట్గా అండి మీకు ఎమోషన్స్ ఉంటాయి సార్. ఇది మీరు ఏమనుకుంటున్నారంటే ఏదో యాక్షన్స్ 3 ఫైట్లు ఉంటాయండి. ఇట్స్ నాట్ అన్ యాక్షన్ అండి, ఇట్స్ మోర్ ఆఫ్ డ్రామా అండి. అంటే వాళ్ళ ఎమోషనల్ డ్రామా అండి ఇది. ఇట్స్ మదరు తనకి ఉండే బాండ్, హీరోయిన్కి తనకు ఉండే బాండ్, ఫాదర్కి తనకు ఉండే బాండ్. డెఫినెట్గా మీరు అంటే ప్రాబ్లీ కథగా మీరు చెప్పుకుంటే ఒక లైన్గా సింగిల్ లైన్గా చెప్తుంటే మీకు రెగ్యులర్ టెంపుల్ ఎట్లా ఉంటుంది కానండి. బట్ మీ ఇండ్యూస్ చేసిన ఐటమ్స్ కానివ్వండి, మీరు చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అదే ఇప్పుడు గోన్సెన్స్లో గోడౌన్లో చేసేవాడి అంటే ఆ తాలూకా కొత్త అవన్నీ విజువల్ అయితే కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. ఓకే. కథనం కొత్తగా ఉంటుంది. ఓకే సార్, మనం జనరల్గా ఎవరన్నా రియల్ క్యారెక్టర్స్ మీద ఒక సినిమా చేసినప్పుడు సెన్సార్ బోర్డు మనల్ని ఎన్ఓసి అడుగుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద పబ్లిక్ ఫిగర్స్ని అడిగినా సరే, వాళ్ళ చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు. ఇప్పుడు ఇలా ఒక లివింగ్ పర్సన్తో కథతో సినిమా చేస్తున్నారు మీరు, క్యారెక్టరైజేషన్ కథ. అలాంటి టైంలో ఎలా ఉంటుంది ఎన్ఓసి కానీ, లేకపోతే అతనికి ఏమైనా రాయల్టీ ఇవ్వాలా? ఇస్తామండి. తీసుకుని ఆయనకు ఒక అమౌంట్ ఇచ్చారండి డైరెక్టర్ గారు. ఏమాత్రం ఇచ్చారు? 2 lakhs అమౌంట్ ఇచ్చారు, ఎన్ఓసి తీసుకున్నారు. అంటే ఒకటి ఏంటంటే అతని జీవిత చరిత్ర కాదండి ఇది. ఓకే. ఇప్పుడు మనం ఒక పేరు అండ్ MS ధోని అంటే ఆయన రియల్గా ఆయన లైఫ్లో జరిగిన బయోపిక్ అంటే ఆయన లైఫ్లో జరిగిన ఫ్యాక్ట్స్ని తీసుకొచ్చి మనం ప్రజెంట్ చేయడం వేరండి. ఓకే. ఇది ఫ్యాక్ట్స్ కదండి, ఇన్సిడెంట్స్. ఆయన ఒక 3 జాతర ఫైట్ ఆయన ఇన్స్పిరేషన్, ఇంకో 2-3 గొడవలు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు గొడవలు పడే మనిషి. ఆ గొడవలు అన్నది తీసుకుని దీని ఒక హీరో, ఆ మూర్ఖత్వం అన్న క్యారెక్టర్ని తీసుకుని ఆ గొడవలన్నీ పెట్టుకుని దాంతో హీరో మన డైరెక్టర్ గారు ఒక కథ రాసుకున్నారండి. ఇది అతని కథ, అతని లవ్ స్టోరీ కాదండి. అతను ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్, పెళ్ళైంది, పిల్లలతో ఉన్నాడు, మారిపోయాడు ఇప్పుడు అన్ని. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. బట్ మనం కూడా ఏంటంటే అతని పేరు వాడుకుంటున్నాం, అతని మీద సినిమా తీస్తున్నాం, డెఫినెట్గా అమౌంట్ ఇచ్చండి. దానికి ఇది కూడా ఎన్ఓసి కూడా తీసుకున్నాం. ఓకే.